హలో! హాయ్. అందరికి నమస్తే. మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టు ఇన్‌స్టాగ్రామ్ యాప్ సిరీస్ చేస్తున్నాం. ఇది 12థ్ ఎపిసోడ్స్, 25 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్ గనుక చూడకపోతే, బయోలో గాని ఎక్కడ పడితే లింకులుంటాయి. ఒకసారి చూడండి. అండ్ మన ప్రొఫైల్ సెక్షన్‌లో కూడా ప్లేలిస్ట్ ఉంటది ఇన్‌స్టాగ్రామ్ సంబంధించి సీరీస్‌ది. సో, మనం ఆల్రెడీ ప్రీవియస్ స్క్రీన్‌లో ఈ లాగిన్ స్క్రీన్ ఏదైతే ఉందో దీన్ని డెవలప్ చేసున్నాం. అండ్ నేను ప్రాజెక్ట్ ఆల్రెడీ రన్ చేసున్నా. సో, 1 సెకండ్. ఆహ్, హుహు. యెస్. నేను ప్రాజెక్ట్ ఆల్రెడీ రన్ చేసున్నా. ఒకసారి రీలోడ్ చేస్తున్నా. అండ్ మనం ప్రీవియస్ వీడియోస్‌లోనే ఈ స్ప్లాష్ స్క్రీన్ గూడా చేసున్నాం. సో, ఆహ్, అండ్ ఇక్కడ ఒకటి మీకు దీంట్లో మీరు స్ట్రెస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, యూజర్ లాగిన్ అయితే మనం హోమ్‌కి నావిగేట్ చేస్తాం. యూజర్ నావిగేట్ కాకపోతే గనక మనం లాగిన్‌కి నావిగేట్ చేస్తున్నాం. లెట్స్ సే ఇక్కడ స్టేట్ అనేది పెట్టుకున్నాం మనం. ఆహ్, ఈజ్ యూజర్ లాగ్డ్ అని చెప్పి. సో, ఫాల్స్ ఉంది కాబట్టి లాగిన్‌కి రీడైరెక్ట్ అయింది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇది ట్రూ ఇస్తున్నా. సో, ఇప్పుడు మీకు హోమ్ స్క్రీన్‌కి నావిగేట్ అయితది. అండ్ ఇక్కడ మనకు ఇంకోటేంటంటే, లెట్స్ సే ఆహ్, నేను ఫాల్స్ ఇచ్చేసి ఎప్పుడైతే లాగిన్ చేస్తున్నానో మనకి ఆహ్, హోమ్‌కి నావిగేట్ అయింది. ఇక్కడ నేనేం చేద్దామనుకున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ హోమ్‌కి నావిగేట్ అయ్యాను కదా! హోమ్‌కి నావిగేట్ అయిన తర్వాత మళ్ళీ రీలోడ్ చేస్తే అప్లికేషన్ అనేది, మళ్ళీ లాగిన్‌కొస్తుంది. ఈ విధంగా రాకుండా మనం ఒకవేళ యూజర్ ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే గనక, దాన్ని డైరెక్ట్ హోమ్ స్క్రీన్‌కి నావిగేట్ చేయాలి. దీన్ని అచీవ్ చేయడానికి మనకు అప్లికేషన్‌లో స్టోరేజ్ అనేది కావాలి. వితిన్ ద అప్లికేషన్‌లో ఎందుకు అనంటే, ఈ పర్టిక్యులర్ యూజర్ అనేవాడు ఆల్రెడీ లాగిన్ అయ్యిండా లేదా అని చెప్పేసి మనము కనుక్కోవడానికి మనకొక స్టోరేజ్ అనేది కావాలి. దానికోసమే డిఫరెంట్ డిఫరెంట్ స్టోరేజెస్ వాడతాం మనం. సో, మేజర్‌గా ఇప్పుడు అందరూ వాడుతున్న స్టోరేజ్ ఏంటంటే రియాక్ట్ నేటివ్ ఎన్క్రిప్టెడ్ స్టోరేజ్. ఈ ప్యాకేజ్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకొని, దీన్ని యూజ్ చేసుకొని, ఒకవేళ యూజర్ ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే గనక, ఒక్కసారి మన అప్లికేషన్‌లోకి రాగానే చెక్ చేసి యూజర్ లాగిన్ అయ్యుంటే హోమ్‌కి, యూజర్ లాగిన్ కాకపోతే లాగిన్‌కి నావిగేట్ చేద్దాం. సో, నేనిది కాపీ చేసుకున్నా. అండ్ ఇక్కడ నేను ప్యాకేజ్‌ని ఇన్‌స్టాలేషన్ చేస్తున్నా. ఓకే. హ్మ్. పాడ్ ఇన్‌స్టాల్ చేస్తున్నా. ఓకే. ప్రాజెక్ట్ రన్ అయితుంది. ఓకే. అండ్ ఇక్కడ npm స్టార్ట్ అండ్ క్లిక్ ఆన్ ఐ టు రన్ ఐఓఎస్. ఓకే. సో, ఐఓఎస్ పైన రన్ చేస్తున్నా. కరెక్ట్‌గా అనిపిస్తుందా? కొంచెం జూమ్ ఇయ్యాలా? ఇక్కడ మనం ఏం చేస్తామంటే లాగిన్ పైన ఎప్పుడైతే క్లిక్ చేస్తాడో, యూజర్ లాగిన్ అయ్యిండు అని చెప్పేసి మనం ఒక వేరియబుల్ లాంటిది స్టోర్ చేసుకుంటాం. దట్ ఏందంటే దాన్ని మనము ఇక్కడ ఈ యాప్ డాట్ జేఎస్‌లో లోడ్ అయ్యేటప్పుడు ఆ పర్టిక్యులర్ వేరియబుల్ యాక్టివ్ ఉందా లేదా అని చెప్పి చూస్తాం. దట్స్ ఇట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను అండ్ మీకు ఇక్కడ చూడొచ్చు. మనం ఈ స్టెప్స్ అన్ని కూడా ఫాలో అయిపోయినాం. అండ్ ఇది ఒకసారి లాగిన్ స్క్రీన్‌లో ఇంపోర్ట్ చేస్తున్నా. ఇది లాగిన్‌లో ఇంపోర్ట్ చేస్తున్నా. అండ్ ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ కాల్ చేస్తున్నా. కాపీ చేస్తున్నా, సారీ. హ్మ్. ఇక్కడ ఇక్కడ మనం ఆ ఫంక్షన్‌ని కాల్ చేద్దాం. అండ్ ఓకే.
తర్వాత ఇక్కడ ఏం చేస్తుందంటే ఎన్క్రిప్టెడ్ స్టోరేజ్లో సెట్ ఐటమ్ అంటే ఐటమ్ని సెట్ చేస్తున్నాం వేర్ ఇది నేమ్ ఐటమ్ యొక్క ఐ మీన్ మనం ఏదైతే సెట్ చేస్తున్నామో ఐటమ్ యొక్క నేమ్ అండ్ దానికి సంబంధించిన వాల్యూ అనేది ఇక్కడ స్టోర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ సింపుల్గా ఏం చేస్తున్నా అంటే ఎస్ యూజర్ లాగ్డ్. సో యూజర్ లాగ్డ్ అనే వేరియబుల్లో నేను ట్రూ ఇస్తున్నా. ట్రూ అంటే మనకు ఆల్రెడీ లాగిన్ అయింది అని. ఓకే, ఫాల్స్ ఉంటే లాగిన్ కాలేదని. సో ఈ విధంగా సెట్ చేస్తాం ఫస్ట్. అండ్ ఇక్కడ లాగ్ చేద్దాం, లాగ్ ఎర్రర్. ఓకే, సో ఈ ఫంక్షన్ మనం కాల్ చేసే ముందు సో మనం యాప్ డాట్ జేఎస్లో ఇక్కడ దీన్ని రిట్రీవ్ చేద్దాం. రిట్రీవ్ చేయడానికి కూడా మనం స్టోర్ ఉంది కదా, గెట్ యూజర్ సెషన్ అండ్ ఎన్క్రిప్టెడ్ స్టోరేజ్ గెట్ ఐటమ్ యూజర్ లాగ్డ్ ఏదైతే ఉందో సేమ్ అదే ఉంచేసి అండ్ ఇక్కడ ఎన్క్రిప్టెడ్ స్టోరేజ్ మనము ఇంకా ఇంపోర్ట్ చేయలేదు, సో ఇక్కడ ఇంపోర్ట్ చేద్దాం. ఎన్క్రిప్టెడ్ స్టోరేజ్ ఇంపోర్ట్ చేసిన తర్వాత గెట్ ఐటమ్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తా. సో గెట్ లాగ్డ్ ఇన్ఫో ఈక్వల్ టు అండ్ దీన్ని ఇప్పుడు మనం లాగ్ చేద్దాం, ఏమొస్తుంది అసలు చూడడానికి. అండ్ ఎస్ యూజ్ ఎఫెక్ట్లో మనకి ఇక్కడ మనం టైం అవుట్ పెట్టినాం కదా, సో ఇక్కడ ఫాల్స్ చేసి లోడింగ్ అనేది ఫాల్స్ చేసే ముందు సో ఇక్కడ డేటా అనేది తీసేసుకుందాం. సో ఈ ఫంక్షన్ని కాల్ చేస్తే ఏంటంటే మనకు యూజర్ లాగ్డ్ అయ్యిందా లేదా అని చెప్పేసి మనకు తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ లాగ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ అన్డిఫైన్డ్ వచ్చింది చూసిరా. సో మనం ఇంకా లాగ్ అనేది చేయలేదు. ఓకే, సో ఇక్కడ మళ్ళీ నేను లాగిన్కి వచ్చిన మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసేస్తున్నా. ఓకే, సో స్టోర్ యూజర్ సెషన్ కాకుండా నేను ఏం చేస్తున్నా అంటే ఆన్ క్లిక్ లాగిన్. సో లాగిన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఫంక్షనాలిటీ అనేది కాల్ అవ్వాలా. అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు నావిగేట్ ఏదైతే ఉందో దీన్ని నేను ఇక్కడ నుంచి కట్ చేసి ఆన్ క్లిక్ లాగిన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ నేను కాల్ చేస్తున్నా. అండ్ మనకు సెషన్ ఎప్పుడైతే మనం సెట్ చేస్తున్నామో ఏది స్టోర్ చేస్తున్నామో ఐటమ్ని అప్పుడు తర్వాతనే మనము హోమ్కి నావిగేట్ చేస్తున్నాం. ఓకే, సో సింపుల్గా నేను ఇప్పుడు లాగిన్ పైన క్లిక్ చేయగానే మీరు ఇక్కడ లాగ్ చూడొచ్చు. ఇది మళ్ళీ రీలోడ్ చేస్తాను నేను. సో రీలోడ్ చేసిన అండ్ నేను ఎప్పుడైతే లాగిన్ పైన క్లిక్ చేస్తున్నానో లాగిన్ అయింది. అండ్ నేను రీలోడ్ చేస్తున్నా. ఎస్, ఇక్కడ మీరు చూడొచ్చు గెట్ ఇన్ఫో అనేది ట్రూ వచ్చింది. సో ఇక్కడ దీన్ని ఏం చేద్దామంటే మనం యాప్ డాట్ జేఎస్లోకి మళ్ళీ వచ్చేసి ఇక్కడ మనకు అన్డిఫైన్డ్ కాకుండా మనకి ఏమొచ్చింది, ట్రూ వచ్చింది, రైట్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇఫ్ గెట్ లాగ్డ్ ఇన్ఫో ఈజ్ ఈక్వల్ టు ట్రూ అండ్ ఎల్స్లో కూడా మనం లైన్ ఆఫ్ కోడ్ రాయాలి. సో ఇక్కడ సెట్ యూజర్ లాగ్డ్ అనే స్టేట్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ స్టేట్, సో ఈ స్టేట్ మనం దేనికి యూజ్ చేస్తున్నాం, నావిగేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం, రైట్. సో ట్రూ అయితే ట్రూ అని వస్తుంది, ఇక్కడ ఫాల్స్ వస్తుంది. ఒకవేళ యూజర్ లాగ్డ్ అనే ఇన్ఫర్మేషన్ అనేది ట్రూ ఇస్తే మనం డైరెక్ట్ వాడిని లోపలికి హోమ్లోకి పంపిస్తున్నాం, లేదు అని అంటే లాగిన్లోకి పంపిస్తున్నాం. కాబట్టి ఈ స్టేట్ను మనం మేనేజ్ చేస్తే ఆటోమేటిక్గా అది రీడైరెక్ట్ అయిపోతుంది, రైట్. మళ్ళీ ఒకసారి రీలోడ్ చేస్తా. ఎస్, సో ఇక్కడ మీరు చూడొచ్చు
హోమ్ స్క్రీన్కి వచ్చేసింది. ఓకే. సో అదన్నమాట మ్యాటర్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫైల్, నాట్ ప్రొఫైల్ యాక్చువల్లీ. ఓకే. ఓకే. సో నేనేం చేస్తా అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే హోమ్ స్క్రీన్కి వస్తుంది కదా, లాగిన్ స్క్రీన్కి వస్తుంది కదా. లాగిన్ స్క్రీన్కి రాకముందు దాన్ని స్టోరేజ్ అనేది మనం క్లియర్ చేద్దాం. సో దట్ ఏంటంటే మనకు ఆటోమేటిక్గా యూజర్ లాగౌట్ అవుతాడు. రైట్. సో 1 సెకండ్. సో మనం ఇప్పుడు హోమ్కి వచ్చినాం. ఓకే. అండ్ ఈ క్లిక్ చేసినప్పుడు మనకు లాగౌట్ కావాలా, అండ్ మళ్ళీ రీలోడ్ చేసినప్పుడు ఇప్పుడు హోమ్కి వెళ్తుంది కదా. సో హోమ్కి వెళ్ళకుండా మళ్ళీ మనకు లాగిన్కి రావాలా. సో ఇది మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఓకే, బాటమ్ ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆన్ క్లిక్ మనం లాగిన్కి నావిగేట్ చేస్తున్నాం కదా. సో నేను దీన్ని కట్ చేసి ఆన్ క్లిక్ ప్రొఫైల్. సో ఆన్ క్లిక్ ప్రొఫైల్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఎన్ఎఫ్ అంటే మనకు డైరెక్ట్ మనకు నేమ్డ్ ఫంక్షన్ వస్తుంది. సో ఆన్ క్లిక్ ప్రొఫైల్ ఇక్కడ లాగిన్ చేసే ముందే, సో సింపుల్గా యాప్లో మనకి ఏదైతే ఇది ఉందో ఇదే ఫంక్షన్ నేను ఇక్కడ కాల్ చేసుకుంటాను. సో ఇదంతా అవసరం లేదు, ట్రై క్యాష్ బ్లాక్ మాత్రమే తీసుకుందాం. అండ్ ఇక్కడ అవైడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అసలు యూజ్ చేయాలా. అండ్ ఎన్క్రిప్టెడ్ స్టోరేజ్ అనేది మనం ఖచ్చితంగా ఇంపోర్ట్ చేసుకోవాలి మర్చిపోకుండా. ఎన్క్రిప్టెడ్ స్టోరేజ్ కూడా నేను ఇంపోర్ట్ చేసిన. అండ్ ఇక్కడ మనం గెట్ యూజర్ ఉంది కదా. సో రిమూవ్కి మనకు ఉంటుంది. సో రిమూవ్ ఐటమ్ అని. సో ఎప్పుడైతే మనం రిమూవ్ ఐటమ్ చేస్తామో ఆటోమేటిక్గా ఈ స్టోరేజ్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఐటమ్ యొక్క స్టోరేజ్, సో ఇది రిమూవ్ అయిపోతుంది. సో నేను ఇదంతా మనకు వేరియబుల్ అవసరం లేదు. అండ్ ఇదంతా పర్ఫామ్ అయిన తర్వాత మనం డైరెక్ట్ లాగిన్కి నావిగేట్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మన ఏంటంటే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి నేను రీలోడ్ చేసిన డైరెక్ట్ యూజర్ లాగిన్ అయి ఉన్నాడు కాబట్టి హోమ్కి నావిగేట్ చేసింది. సో నేను ఎప్పుడైతే ఇది క్లిక్ చేస్తానో యూజర్ లాగౌట్ అవుతాడు ఆటోమేటిక్గా. యూజర్ లాగౌట్ అయితే ఎటు పోతాం, మనం లాగిన్కి వెళ్తాం. లాగిన్కి వెళ్ళిన తర్వాత రీలోడ్ చేసినప్పటికీ కూడా మళ్ళీ లాగిన్లోనే ఉండాలి. సో హోమ్కి రాకూడదు. ఓకే. సో ఇది ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. ఓకే. నేను రీలోడ్ చేస్తున్నా మళ్ళీ ఒకసారి. సో హోమ్కి వెళ్తాం మనం. ఇప్పుడు ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో లాగిన్కి వెళ్తాం. లాగిన్కి వచ్చినాం, మళ్ళీ రీలోడ్ చేసినప్పుడు మళ్ళీ లాగిన్కి రావాలి. ఎగ్జాక్ట్లీ. సో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో ఎగ్జాక్ట్గా అదే అయింది. ఓకే. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు మనం యూజర్ ఐడి పాస్వర్డ్ లేకుండా మనం లాగిన్ చేసినాం కదా అని చెప్పి. సో నేను మీకు జస్ట్ టెస్ట్ పర్పస్ మాత్రమే నేను ఇది చెప్తున్నా. ఐ మీన్ ఫ్లో అనేది ఏ విధంగా ఉంటుంది అని మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. మనం యూజర్ అథెంటికేషన్ చేయాలంటే యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మ్యాండేటరీ, ఖచ్చితంగా అది కావాల్సిందే. అయితే మనం దాన్ని తీసుకునే ముందే, ఐ మీన్ ఆ ఫ్లో మనం ఏదైతే యాజిటీస్గా తీసుకురావాలో అదంతా తీసుకురావచ్చు, పెద్ద ఇష్యూ ఏం కాదు. కానీ స్టోరేజెస్ ఏ విధంగా మేనేజ్ అవుతాయి, మీరు ఒకవేళ లాగిన్ కాకముందు లాగిన్ ఎట్లా అవుతారు, ఐ మీన్ ప్రతిసారి లాగినే రావాలి కదా. సో డైరెక్ట్ హోమ్కి ఎట్లా నావిగేట్ అవుతారు ప్రతి అప్లికేషన్లో. సో ఇది మీకు చెప్పాలని అనుకున్నా. సో అది మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో అండ్ సో నేను మళ్ళీ లాగిన్ చేస్తున్నా. లాగిన్ చేస్తే హోమ్కి వచ్చిన, మళ్ళీ రీలోడ్ చేస్తున్నా, మళ్ళీ హోమ్కి వద్దాం. ఓకే. యాజ్ సింపుల్ యాజ్ దట్. మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు అర్థం కాకపోతే ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పరు. మళ్ళీ ఒకసారి ఏ ఎపిసోడ్ గురించి అయినా మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్పండి. ఆ పర్టికులర్ ఎపిసోడ్లో ఒక మీకు అర్థం కాని ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని ఒక షార్ట్ లాగానో లేకపోతే ఒక రీల్ లాగానో చేసి మళ్ళీ ఒకసారి పోస్ట్ చేద్దాం. ఓకే. సో దట్ ఏంటంటే మీకు కూడా క్లియర్ ఉంటుంది అండ్ చెప్పేటందుకు నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. యా. సో మనకు అథెంటికేషన్ ఫ్లో అనేది కంప్లీట్ చేసినాం. సో
అథెంటికేషన్ అంటే మళ్ళీ మీరు యూజర్ ఐడి, పాస్వర్డ్ అవన్నీ మాట్లాడకూర్రి. నేనేమంటున్నా అంటే యాక్చువల్ అథెంటికేషన్ ఫ్లో అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన, రైట్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు ఆల్రెడీ నేను యూజర్ చెప్పిన. సో మీరు రిజిస్ట్రేషన్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది సేమ్ మీకు ఏదైతే పైన ఏదైతే ఐ మీన్ లాగిన్లో ఏదైతే ఉందో దాన్నే రిజిస్ట్రేషన్ లాగా వాడతాం. సో ఇవే ఇన్పుట్స్, 2 ఇన్పుట్స్ చేంజ్ అవుతాయి. అండ్ ఈ కింద బటన్ ఏదైతే ఉందో లాగిన్ బటన్, సో అది నెక్స్ట్ బటన్ లాగా మారుతుంది. అండ్ కింద టర్మ్స్ అండ్ కండిషన్కి సంబంధించిన ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ నెక్స్ట్ బటన్ ఏదైతే ఉందో దాన్నే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేసుకొని లాగిన్ బటన్, లాగిన్ విత్ ఫేస్బుక్ బటన్ క్రియేట్ చేయొచ్చు. సో మీకు పెద్ద ఇష్యూ కాదనుకుంటున్నా. సో మీరు ఆల్రెడీ 11 ఎపిసోడ్స్ చూసిర్రు. సో ఏ విధంగా చేస్తే మీకు అర్థమవుతుంది అనేది, ఐ మీన్ ఏ విధంగా చేస్తే మీకు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వస్తుంది అని చెప్పేసి మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో అది ట్రై చేయండి. ఒకవేళ కాకపోతే మళ్ళీ ఎప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇష్యూ లేదు. సో ఇక్కడ మనం ప్రొఫైల్ సెక్షన్కి రావాలి. ప్రొఫైల్ స్క్రీన్. సో ఓకే. సో ప్రొఫైల్ స్క్రీన్ ఏదైతే ఉందో దాన్ని చేసే ముందు మనం పర్టికులర్గా ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ప్రొఫైల్కి నావిగేట్ కావాలి, కానీ మనం లాగౌట్ చేస్తున్నాం. సో వీటిని ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేసేద్దాం. ఓకే. సో ఇప్పుడు ప్రొఫైల్ ఏదైతే ఉందో ప్రొఫైల్ స్క్రీన్. అండ్ ఓకే, నేను లాగౌట్ అయినా అండ్ లాగిన్ అయినా. ఇక్కడ బాటమ్ ట్యాబ్స్లో, సో ఈ బాటమ్ ట్యాబ్స్ని మనం ఎక్కడైనా వేస్తున్నాం. ఓకే. సో ఇక్కడ మనం హోమ్ స్క్రీన్లో బాటమ్ ట్యాబ్స్ ఏ విధంగా అయితే తీసేసుకుంటున్నామో సేమ్ ప్రొఫైల్లో కూడా లెట్స్ సే ప్రొఫైల్లో ఇక్కడ నేను బాటమ్ బార్ ఇంపోర్ట్ చేస్తున్నా. ఎస్. అండ్ బాటమ్ బార్లో అన్క్లిక్, ఇది ఇప్పుడు ప్రస్తుతానికి కమెంట్ చేస్తున్నా, మీకు చెప్పినా కదా. సో అర్థమైంది అనుకుంటున్నా. ఓకే. నావిగేషన్ యాప్ డాట్ యాప్.js మనం ప్రొఫైల్కి నావిగేట్ అవ్వాలా. సో ఇక్కడ ప్రొఫైల్ అని ఇస్తున్నా. సో ఎప్పుడైతే మనం ప్రొఫైల్ పైన క్లిక్ చేసినామో ఆటోమేటిక్గా ప్రొఫైల్కి వచ్చింది. సో ఈ యాక్చువల్గా ఈ ట్యాబ్స్ వాడకూడదు మనం. సో దీనికి వేరే ట్యాబ్స్ ఉంటాయి, సో వాటిని వాడాలా. కానీ నేను మీకు ఈ యూఐస్ ఇవన్నీ కూడా చూపించే ప్రాసెస్లో నేను అవి స్కిప్ చేస్తున్నా. సో అవి ఎండ్ ఎపిసోడ్స్లో అవి మనం కవర్ చేసేద్దాం. ఓకే. సో మనం ప్రొఫైల్ అనేది ఈ విధంగా తీసుకున్నాం. అండ్ మనం ప్రొఫైల్కి వచ్చినాం. ప్రొఫైల్లో ఈ ప్రొఫైల్ స్క్రీన్ ఏదైతే ఉందో దీన్ని స్టైల్ చేద్దాం. ఓకే. స్టైల్ డాట్ కంటైనర్ అండ్ దీనికి నేను స్టైల్స్కి నేను సపరేట్ ఫైల్స్ రాస్తున్నా. ఓకే. సారీ, RNSS for default styles. ఇక్కడ నుంచి ఈ స్టైల్స్ అనేటివి నేను రిమూవ్ చేసేసి ఈ స్టైల్స్ అనేటివి నేను ఈ ఫైల్ నుంచి తీసేసుకుంటాను. యూనో మనకు ఇంతకుముందు ఫైల్ క్రియేట్ చేసినాం కదా, సో ఆ ఫైల్ నుంచి తీసేసుకుంటాం. అండ్ ఇక్కడ ఈ కంటైనర్ స్టైల్స్ రాద్దాం.
ఫ్లెక్స్ 1. ఓకే. అండ్ ప్యాడింగ్ హారిజాంటల్ 24, ప్యాడింగ్ వర్టికల్ 20. ప్యాడింగ్ వర్టికల్ మైట్ అవసరం లేదు. ఇక్కడ మనకు బేసిక్గా ప్రొఫైల్. ఓకే. సో ఇక్కడ ప్యాడింగ్ ఇస్తే మనకు బాటమ్ ట్యాబ్స్ అనేవి డిస్టర్బ్ అవుతున్నాయి. సో ప్రస్తుతానికి నేను లోపల బాడీ ఏదైతే ఉంటుందో దానికి ఇచ్చేద్దాం. సో లెట్స్ సే ఇక్కడ వ్యూ అండ్ దీంట్లో దీనికి స్టైలింగ్ ఏదైతే ఉందో లెట్స్ సే బాడీ. సో ఈ పర్టికులర్ బాడీకి మనం స్టైల్ ఇస్తే సో మనకు అది డిస్టర్బ్ కాదనమాట. ఓకే. ఓహో. ప్యాడింగ్ హారిజాంటల్ 24, ప్యాడింగ్ వర్టికల్ 20. ఎస్, మీకు ఈ విధంగా వస్తుంది. సో ప్యాడింగ్ వర్టికల్ ఇప్పుడు అవసరం లేదు. అండ్ ఇక్కడ టాప్లో మనము మైట్ నాకు తెలిసి యూఐ కిట్లో ఉందేమో చూద్దాం. దాని యూఐ ఒకసారి చూసేస్తే కాంపోనెంట్స్ టెంప్లెట్స్. ఓకే. నెక్స్ట్ మనకి ఇవన్నీ కూడా రాబోతున్నాయి. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసింది లేదు ఇక్కడ. యూజర్ నేమ్ నావిగేషన్ బార్ ఫర్ యూ నేమ్ మైట్ దిస్ వన్. నాకు తెలిసినంత వరకు అయితే ఇది ఈ పర్టికులర్ది యూజర్ నేమ్కి సంబంధించింది కావచ్చు. కానీ మన బేసిక్ ఇన్స్టాగ్రామ్లో ఇది మాత్రమే వస్తుంది. పక్కన రైట్ సైడ్లో మెనూ వస్తుంది అనుకుంటా. 1 సెకండ్ నేను ఒకసారి చెక్ చేస్తా. ఎగ్జాక్ట్లీ. సో ఇది మనకు కావాల్సిన నావిగేషన్. సో ఇదే ఉంది ఎగ్జాక్ట్గా. సో దీన్ని చేసేద్దాం. బాడీలో లెట్సే నేను ఇంకొక వ్యూ తీసేసుకుంటా. అండ్ దీంట్లో యూజర్ నేమ్ లెట్సే 4102. ఇక్కడ మనకి ఐకాన్ వస్తుంది. సో మనం ప్రస్తుతానికి ఏ ఐకాన్ సో మనం ఏ ఐకాన్స్ వాడట్లా. అండ్ ఎస్సిజి ఓకే, అన్ని పిఎన్జీ ఇమేజెస్ వాడతారు. సో నేను ఈ పర్టికులర్ ఇమేజ్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ నేను కొంచెం సైజ్ పెంచుతున్నా. ఇన్స్టా సేవ్ డెస్క్టాప్. ఓకే. అండ్ ఈ 3 ఐటమ్స్ కూడా నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నా 2xలో. ఇన్స్టా ప్రొఫైల్ ఐకాన్స్
సింపుల్‌గా నేను ఈ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ ఇంపోర్ట్ చేస్తా. క్రియేట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే. రిప్లేస్. క్రియేట్ ఆల్రెడీ ఉంది. అండ్ ఇక్కడ చెవ్ ఐకాన్ ఏదైతే ఉందో చెవ్రన్. ఓకే. అండ్ సేవ్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ క్లోజ్ చేసేసి ఇమేజెస్ మనం యూజ్డ్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో క్రియేట్కి ఆల్రెడీ మనకు ఐకాన్ ఉంది. అండ్ ఇక్కడ మనకు డౌన్ ఐకాన్. సో ఇది చెవ్ డౌన్ అండ్ థ్రెడ్ ఐకాన్. దీనికి థ్రెడ్స్ అండ్ క్రియేట్ ఆల్రెడీ ఉంది. మనకు మెనూ కావాలి. మెనూ ఐకాన్ అండ్ సేమ్ మనం కాపీ పేస్ట్ చేసేసుకున్నాం. మెనూ ఎస్. ఈ ఇమేజెస్ని మనము లెట్స్ సే ప్రొఫైల్ అండ్ ఇక్కడ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ మనం ఆల్రెడీ ఇది లెఫ్ట్కి సంబంధించిన మ్యాట్. ఇక్కడ స్టైల్స్ డాట్ ట్యాబ్ నావిగేషన్. ట్యాబ్ నావిగేషన్లో ఇది లెఫ్ట్ సైడ్ అండ్ దీంట్లో రైట్ సైడ్ ఉంటుంది. అండ్ ప్రతి దాంట్లో ప్రతిదీ కూడా మనకు బటనే కాబట్టి. అండ్ దీంట్లో మనం ఇప్పుడు ఇమేజెస్ మనం ఏవైతే యూజ్డ్ ఇమేజెస్ ఉన్నాయో యూజ్డ్ హౌ కెన్ వి ఓకే. సో ఇమేజ్ రియాక్ట్ నేటివ్ నుండి ఇంపోర్ట్ చేసేసుకొని సోర్స్లో మనము సోర్స్ యూజ్డ్ ఇమేజెస్ డాట్ లెట్స్ లే థ్రెడ్ ఐకాన్ అండ్ స్టైల్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ స్టైల్స్ డాట్ టాప్ ఐకాన్ ట్యాప్ నావ్ ఐకాన్. సో సరిపోతుంది. అండ్ నేను 3 ఐకాన్స్ తీసుకెళ్ళుకున్నా. అండ్ దీంట్లో ఎంటర్ వచ్చేసి క్రియేట్ అండ్ థర్డ్ వచ్చేసి మెనూ అండ్ సేమ్ వే మనము ఇక్కడ ఇమేజ్లో డౌన్ అండ్ ఇక్కడ స్టైల్స్ దీనికి రాసినాం ఆల్రెడీ. సో స్టైల్ ఈక్వల్ టు యూజర్ నేమ్ స్టైల్స్ డాట్ యూజర్ నేమ్ అండ్ ఇక్కడ స్టైల్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ రైట్ బాడీ ఆర్ రైట్ టాప్ హ్యావ్. సో వీటికి మనం ఇప్పుడు స్టైలింగ్స్ రాద్దాం. అండ్ కంటైనర్ ఆల్రెడీ తీసుకున్నాం, బాడీకి తీసుకున్నాం. సో ట్యాప్ నావిగేషన్ యూజర్ నేమ్ రైట్ నావ్ అండ్ థ్రెడ్ ట్యాప్ నావ్ ఐకాన్. సో దీన్ని మనం అక్కడ రిమూవ్ చేసేసుకుందాం. ఇక్కడ ఇవన్నీ పేస్ట్ చేసేసుకొని యూజర్ నేమ్ రైట్ నా థ్రెడ్ ఐకాన్ ఏదైతే ఉందో దీన్ని రిమూవ్ చేసేసుకొని వీటికి మనం ఇప్పుడు స్టైలింగ్స్ రాయాలి. అండ్ ఇక్కడ రైట్ ఏదైతే ఉందో దీన్ని సేవ్ చేసేస్తున్నా. సో మీకు థ్రెడ్ ఐకాన్ వచ్చింది, క్రియేట్ ఐకాన్ వచ్చింది. అండ్ ఎట్ ది సేమ్ టైం మనకు చెవు ఐకాన్ రాలేదు యాక్చువల్గా. విత్ ఇన్ ద టెక్స్ట్ ఉండడం వల్ల మైట్ రాలేదు అనుకుంటా.
చెవ్ డౌన్ యాక్చువల్లీ ఎంటీ వచ్చింది అది ఐకాన్. సో ఓకే, మళ్ళీ చేసుకుందాం. ఓకే, అగైన్ ఓకే. సో నేమింగ్ ప్రాబ్లమ్. సో ఇక్కడ మీకు ఐకాన్ కనిపిస్తుంది. అండ్ మనకు రైట్ ఏదైతే ఉందో సో దానిలాగానే మనం లెఫ్ట్ తీసేసుకుందాం. ఈ పర్టికులర్ ఇమేజ్ కింద లెఫ్ట్. ఓకే, సో ఇది లెఫ్ట్, అది రైట్. సో ఇప్పుడు మనము ఇమేజ్ని క్లోజ్ చేస్తున్నా. అండ్ టాప్ నావిగేషన్లో రైట్ కింద లెఫ్ట్ నావిగేషన్ ఇస్తున్నా. అండ్ టాప్ నావిగేషన్ ఫ్లెక్స్ డైరెక్షన్ విల్ బి రో అండ్ పొజిషన్ అబ్జల్యూట్ పైన మనకు అట్లా ఫిక్స్ అయి ఉంటుంది. టాప్ 0, విడ్త్ 100%, హైట్ లెట్స్ సే 50, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్. ఓకే, బాడీ ఇష్యూ అవుతుంది మళ్ళీ. సో బాడీలో నేను ప్యాడింగ్ లేపేస్తున్నా. అండ్ సేమ్ ఇక్కడ లెఫ్ట్లో ఫ్లెక్స్ డైరెక్షన్ రో అండ్ అలైన్ ఐటమ్స్ సెంటర్. మీకు ఇక్కడ యూజర్ నేమ్ సెట్ అయిపోయింది. అండ్ సేమ్ వే మన రైట్ సైడ్ కూడా సేమ్ ఐకాన్స్ అన్నీ కూడా ఇట్లా అలైన్ చేయాలా. అండ్ సో ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో లెఫ్ట్కి అండ్ రైట్కి రావాలి కాబట్టి మనకి టాప్ నావిగేషన్లో జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్. సో అండ్ ట్యాబ్ నావ్ ఐకాన్లో విడ్త్ 25, హైట్ 25. ఓకే, అండ్ నెక్స్ట్ రైట్ సైడ్లో గ్యాప్ లెట్స్ సే 10. సో 10 పిక్సెల్స్ అయితే మనకి గ్యాప్ వస్తుంది. అండ్ లెట్స్ సే 15. ఓకే, మనకు ఈ ఐకాన్ ఒకటి డిస్టర్బ్ అవుతుంది. సో దీనికోసం నేను ఇన్లైన్ స్టైలింగ్ రాస్తా. విత్ లెట్స్ సే ఓకే, విడ్త్ కాకుండా రీసైజ్ మోడ్ ఇద్దాం. రీసైజ్ మోడ్ అంటే ఎస్. సో సరిపోతుంది అనుకుంటున్నా. అండ్ హైట్ 20, 15, హైట్ 15, విడ్త్ 15. ఓకే, సో దట్స్ ఫైన్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మనకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ప్యాడింగ్ కావాలి. సో ట్యాప్ నావిగేషన్లో డైరెక్ట్గా ఇక్కడ ప్యాడింగ్ హార్జాంటల్ 24. ఎస్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎగ్జాక్ట్ మనకి ఏదైతే ఫాంట్ యూజర్ నేమ్ ఫాంట్ సైజ్ ఇట్స్ 20 అండ్ ఫాంట్ వెయిట్ బోల్డ్. ఎస్, ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ చూస్తున్నామో సేమ్ ఎగ్జాక్ట్గా వచ్చేసింది. సో ఆల్రెడీ 35 మినిట్స్ అయింది ఈ ఎపిసోడ్. సో ఈ పర్టికులర్ దాన్ని ఇక్కడికి ఆపేద్దాం. నెక్స్ట్ మనము ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా కంప్లీట్గా ఏం చేద్దాం. ఇక్కడ క్రియేట్ ఐకాన్ కూడా మనకు సైజ్ పెరిగింది. సో
క్రియేట్ ఐకాన్ ఏదైతే ఉందో క్రియేట్ నేను ఇది డిస్కస్ చేస్తున్న చేంజెస్. సో యా సో క్లియర్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఈ ప్రొఫైల్ మొత్తం కూడా కంప్లీట్ చేసేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బై బై నా.